అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఇదివరకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో జరిగినటువంటి ఉదంతం గురించి ఒక ఎపిసోడ్ చేశాము. ఇప్పుడు అది మళ్ళీ ఇంకొకసారి కోర్టు ద్వారా వెలుగులోకి వచ్చి అసలు దీని మీద బిల్లు వేయడం వలన ఏం జరిగింది, ఏమిటి, నిజాలు దిగ్గు తీర్చాలని చెప్పి దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొక ఏజెన్సీకి ఇవ్వమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పినంటే అసలు ఇతనికి అంత యాక్సెస్ ఎలా వచ్చింది, సిబిఎస్ఓ రోల్ ఏమిటి, అలాగే చైర్మన్ గారి రోల్ ఏమిటి, అప్పుడుండే ఈఓ మిగిలిన అధికారుల మీద వీళ్ళ నిజాలను నిగ్గు తేల్చండి అని చెప్పేసి మళ్ళీ దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈవెందో అవతల ఎవరైతే నిందితున్నాడో మొత్తం అంతా ఫ్యూ డాలర్స్ దొరికినా మిగిలిన ఆస్తులన్నీ అమ్మి ఆ స్వామికి ఈ ఖజానాలో జమ చేయడము, అట్లాగే దాన్ని మరి కోర్టుకు వెళ్లకుండా ఒక రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని కప్పిపుచ్చడంలో ఉండే ఆంతర్యం ఏమిటి అనే దాని మీద మరి ఆ నిజాలు వెలుగులోకి రావాలి. దీని మీద కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద దాని మీద అంటే మీకు కూడాను ఈ తిరుపతి దేవస్థానంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఏ విధంగా జరుగుండొచ్చు, దీనికి కోర్టులు ఏ విధంగా స్పందించాయి, అసలు ఇప్పుడు ముందర ఏ కార్యాచరణ చేయాలనే దాని మీద ఒక చిన్న వివరణ. ఇది కాస్త పెక్యూలియర్గా నడుస్తూ ఉన్నది. ప్రైవేట్ ఇంట్రెస్ట్ కమింగ్ యాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ నార్మల్గా అదే జరుగుతూ ఉన్నది. సో ఎవరో ఒక పాత్రికేయుడు ఇది తీసుకొని చేయటం, దాన్ని అంత సీరియస్గా హైకోర్టు తీసుకొని ముందుకు తీసుకుపోవటం అనేది దీంట్లో కొంతగా కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే ఇంకొద్దిగా పిక్చర్ బెటర్గా అర్థమవుతుందేమోనని నేను అనిపిస్తున్నది. ఒకటి, లోక్ అదాలత్ అయితే ఒక ఆర్డర్ ఇచ్చింది. మరి మళ్ళా ఎంక్వైరీ ఇది జరగాలంటే నాకు తెలిసి లీగల్గా టెక్నికల్గా ముందు ఆ లోక్ అదాలత్ ఆర్డర్ను సెటిసైడ్ చేయాలి. దానికి ఏమి ప్రాసెస్ మొదలైనట్టు లేదు. ఈ హైకోర్టు జడ్జిమెంట్లో కూడా దాని గురించి మెన్షన్ చేయలేదు. అంటే దాని మీద ఒక ఇది వేసి దాని మీద వేరెవర్ అప్రాప్రియేట్ మేబీ డివిజన్ బెంచ్ దాని మీద ఒక వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ముందు ఆ లోక్ అదాలత్ అవార్డును స్క్వాష్ చేసేస్తే దెన్ ఆఫ్ కోర్స్ ఇది ముందుకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ లిటిగేషన్ మీద మళ్ళీ ఫర్దర్గా ఇది కాంప్లికేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే అవుపిస్తూ ఉన్నది. రెండోది, డెఫినెట్లీ ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. 1985 నుంచి ఒక్కడే పెదజీయర్ మఠ్ రిప్రజెంటేటివ్గా ఈ పరకామణిలో పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఇది ఇవాళ నిన్న జరిగింది కాదు, కంటిన్యూయింగ్గా జరుగుతున్నది. దాని అర్థం దెన్ ఈ ఒక్క బోర్డుకే నువ్వు ఆపాదించలేవు. ఒకవేళ దీని వెనుక పెద్ద తలకాయలు ఉంటే చాలా పెద్ద తలకాయలు ఎప్పటి నుంచో ఉండి ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనల్ ప్రెస్టేజ్ని కాపాడటం కోసంగా కొన్ని చర్యలు తీసుకొని ఉండొచ్చు. ఇది దాంట్లో భాగమా లేక ఎవరైనా బయటకు వస్తారనేటటువంటి భయంతో చేసిన భాగమా అది మనకు తెలియదు. ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ ప్రెస్టేజ్నే దృష్టిలో పెట్టుకొని మళ్ళా జేఎం గారి మఠము ఇవి అనవసరంగా కాంట్రవర్సీలోకి వస్తాయి, ఈ కాంట్రవర్సీ ఎందుకు, వారి చేత డబ్బులు ఎంతవరకు అయితే అంత కట్టించేసి ఒక ఇది చేసేద్దామనేటటువంటి వ్యూ తీసుకొని చేసి ఉంటే ఇంటెన్షన్స్ బెటర్ ఇంటెన్షన్స్తో వచ్చిన రాజీగా మనం దీన్ని భావించాలి. లేదు, ఈ మొత్తం వ్యవహారంలో వెనక లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతకుముందు లబ్ధి అయినా ఇది బయటకు వచ్చిన తర్వాత వీడి దగ్గర ఇంత డబ్బు ఉంది కాబట్టి దాంట్లో కొంత కొట్టేసేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చేసింది అయితే మాత్రం క్షమించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎనివే ఈ లెవెల్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు లైక్
నేను అక్కడ ఈఓటీటీగా పనిచేసేటప్పుడు వేద పాఠశాలలో ఒక ఇన్సిడెంట్ నా నోటీస్కి వచ్చింది. ఇప్పుడు నాకు ఆ 2 విధాలుగా దాని గురించి ఆలోచించా. ఇది పబ్లిక్ చేయటం వలన ఇన్స్టిట్యూషన్ ప్రెస్టేజ్ దెబ్బతింటుంది. దీన్ని పబ్లిక్ చేయకుండా కాంప్రమైజ్ చేసి ఆ స్టూడెంట్స్ను రస్టికేట్ చేసి పంపించేసి సెటిల్ చేద్దామని దానికి ఒక ఇచ్చేసుకొని దానికే నేను రెడీ అయిపోయి చేయటానికి రెడీ అయినా. ఈ లోపల ఆ పేరెంట్స్ పబ్లిక్గా వెళ్ళి ఇక్కడ పనికి మాలిన టీవీ వాళ్ళు చాలా టూ మచ్ అక్కడ ఉన్నారు. వాళ్ళు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి లోపల నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అది ఒక పెద్ద బ్లోప్ అయిపోయింది, పెద్ద ఇష్యూగా పబ్లిక్ దృష్టిలోకి వచ్చింది. సబ్సెక్వెంట్గా అదే జరిగి ఉంటుంది. ఆ అఫెండింగ్ స్టూడెంట్స్ను రెస్టికేట్ చేసి ఉంటుంటారు, వీళ్ళను అకామిడేట్ చేస్తుంటారు, మొత్తం మీద సెటిల్ చేస్తుంటారు. బట్ పబ్లిక్ ఐలోకి రాకుండా చేసి ఉంటే ఇన్స్టిట్యూషన్ ప్రెస్టేజ్ నిలబెట్టిన వాళ్ళం అవుతాం అనేది ఆలోచించాను అప్పుడు. సో ఆ రకమైన థింకింగ్తో కాంప్రమైజ్ చేసి ఉంటే అది గుడ్ ఇంటెన్షన్స్తో చేసినటువంటి కాంప్రమైజ్. లేదు, దీంట్లో లబ్ధి పొంది చాలా డబ్బులు వాడు చేసుకున్నాడని దాంట్లో కొంత వాటా కొట్టేసి దీన్ని చేస్తుంటే అది ఏదైనా ఇప్పుడు ఇట్స్ ఎట్ ఎ స్టేజ్ వేర్ ఒక డీటెయిల్డ్ థరో ఇన్వెస్టిగేషన్కు హైకోర్టు ఆర్డర్ చేసింది. కాబట్టి లెట్ ఇట్ గో త్రూ చేసేస్తే ఎవరైందనేది కూడా బయటపడుతుంది. ఫస్ట్ అసలు ఇది లోక్ అదాలత్కు పోవాల్సిన కేసు కాదు, క్రిమినల్ కేసు. వాడి మీద లెక్క ప్రకారం అయితే వెంటనే చర్య తీసుకొని ఉండాలి, మొత్తం అంతా దప్చు చేసి ఉండాలి. అప్పటి నుంచి జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడికి పోయినాయని, వీడు ఒక్కడేనా ఇంకా ఎంతమంది ఉన్నారనే దాని మీద కూడా ఒక ఇది జరిగి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండింది. మరి ఆ రోజు మేనేజ్మెంట్లో ఎవరున్నారో దీన్ని కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నప్పుడు అది కూడా టీటీడీ బోర్డు రెజల్యూషన్ లేకుండా ఏఎస్ఓ ఇండిపెండెంట్గా కాంప్రమైజ్ ఎట్లా చేస్తాడు? ఇండివిజువల్ ఇష్యూ కాదు కదా. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. డెఫినెట్లీ ఇట్ నీడ్స్ ఏ థరో ప్రోబ్. దానికి హైకోర్టు ఇప్పుడు ఆర్డర్ చేసింది. బట్ ఈ హైకోర్టు ఆర్డర్ టెక్నికాలిటీస్ మీద మళ్ళీ ప్రాబ్లంలో పడుతుందా? బికాస్ లోక్ అదాలత్ అవార్డు ఈజ్ పెండింగ్. సో అది ఉండంగా ఎంక్వైరీ చేయొచ్చా, దాన్ని క్వాష్ చేయాలా? క్వాష్ చేయాలంటే మళ్ళీ ఎవడోడు డివిజన్ బెంచ్ దగ్గర ఫైల్ చేయాలి. సో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. బట్ నౌ దట్ ఇది పబ్లిక్ అయ్యి మేజర్ ఇష్యూ అయింది కాబట్టి ఐ థింక్ ఒక థరో ఎంక్వైరీ అయితే అవసరం. థరో ఎంక్వైరీలో ప్రాబ్లం ఏంటంటే ఇది పెద్దజీయం గారి గుమాస్తాయే చేసి ఉండకపోవచ్చు. పరకామణిలో ఇట్లా చేయటానికి అవకాశం ఉంది, ఈ లూప్ హోల్ ఉంది అంటే ఇంకా చాలామంది చేసి ఉంటారు. ఆ ఆస్పెక్ట్ను కూడా పెద్ద ఎత్తున చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ లూప్ హోల్ ఏంటి అనేది ఇప్పటికైనా కానీ సరి చేశారా లేదా అనేది చూడాలి. బికాస్ సిస్టమ్స్ పర్ఫెక్ట్. వాళ్ళు పోయేటప్పుడు స్క్రీనింగ్ జరుగుతుంది, వచ్చేటప్పుడు స్క్రీనింగ్ జరుగుతుంది. పోయే స్క్రీనింగు వచ్చే స్క్రీనింగ్ను దాటుకొని ఇన్నాళ్ళ నుంచి 1980 నుంచో 90 నుంచో ఈ ఒక్కడు చేయగలిగాడనంటే ఎంతమంది చేస్తుంటారు? ఇట్లా చేసి ఉంటే ఎంత నష్టమై ఉంటుందో ఇన్స్టిట్యూషన్. సో లెట్ ది ఫేర్ ఎంక్వైరీ, లెట్ ఇట్ గో ఆన్. నేను అనుకోవటం ఇది ఈ ఒక్క మేనేజ్మెంట్తో ఆగకపోవచ్చు. వన్స్ ఇది బెస్ట్ థింగ్ ఇది సిబిఐకి ఇచ్చేస్తేనే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సిబిసిఐడి. ఎందుకనంటే ఒక మేనేజ్మెంటే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా పాత మేనేజ్మెంట్లో కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ గురువాయూరు టెంపుల్, ఇంకో టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్లో గోల్డ్ ప్లేటింగ్ కింద గోల్డ్ కొట్టేశారనేది ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ఎవడో ఉన్నికృష్ణన్ అనేవాడి పేరు ఒకటి వినిపిస్తున్నది. ఆ ఉన్నికృష్ణన్ అనేవాడు ఇక్కడ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం అని ఆదికేశవ నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు ఆయన చుట్టూ తిరిగేవాడు ఈ ఉన్నికృష్ణుడు ఉన్నాడు, చెన్నై నుంచి వచ్చినటువంటి ఉన్నికృష్ణ. లక్కీలే అది ముందుకు పోలేదు, ఆపేశాం. బట్ ఇటువంటి వాళ్ళంతా అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇట్స్ లాట్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆర్ దేర్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉన్నాయి? రిజిమ్ స్పెసిఫిక్గా లేవు. ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటటువంటివి పాతుకొని పోయినాయి. ఎవరు చైర్మన్ అయినా ఎవరు ఇవైనా ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇది తీగలాగితే డొంక గదిలే అవకాశం ఉన్నది. బట్ కదలనివ్వండి, కదలటం మంచిదే. కదిలితే యూ విల్ ఆల్సో కమ్ టు నో ఈ స్కాండల్స్ ఎంత వెల్ ఎంట్రెన్చ్డ్గా ఉన్నాయో, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయో బయటకు రావటం మంచిది. బట్ బెస్ట్ థింగ్ ఈజ్ సిబిసిఐడి కాకుండా సిబిఐ ఎంక్వైరీకి ఫిట్ కేసు ఇది నా దృష్టిలో.
మంచిదండి, మరి చూద్దాం ఇది ముందరికి ఎలా సాగుతుంది అనేది. నమస్కారం.